గొడ్డలి పార్టీ ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్ లో శిక్షణ పొందుతున్న టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశమై మాట్లాడారు. కార్యకర్తలను నాయకులుగా మార్చేందుకే శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు కూడా ప్రజలకు మంచి చేయాలని, నాయకులుగా ఎదగాలి అనే సంకల్పం తీసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో తీసుకొచ్చిన పరిశ్రమలు, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన పవన్ కు లింగంనేని రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలతో వెళ్లి ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు సహా కూటమి నేతలు పాల్గొన్నారు. 2047 నాటికి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్లతో కలిసి ఆయన సమృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేలా సమృద్ధి కేంద్రం పనిచేస్తుందని, దీని ద్వారా పౌర సేవలు, డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తాయని పెమ్మసాని చెప్పారు. కూటమి పాలనలో రాయలసీమ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని నేతలు అన్నారు. రైజింగ్ రాయలసీమ పేరుతో కడపలో బీజేపీ సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, టీజీ భరత్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. కరువుతో అల్లాడిన రాయలసీమ అభివృద్ధిపై సదస్సులో చర్చించారు. ఉద్యాన పంటల సాగులో ఇక్కడ రైతులు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారని మంత్రులు ప్రశంసించారు. అంబేద్కర్ ఆశయాలకు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం రామ్ విలాస్ పాస్వాన్ పనిచేశారని, ప్రధాని మోదీ సైతం అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వైసీపీ దాష్టికాలు గుర్తుంచుకోవాలన్నారు హోంమంత్రి అనిత. మార్కాపురం జిల్లా కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, హోంమంత్రి అనిత, మంత్రి బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఎమ్మెల్యే గుర్ర నరసింహారెడ్డి ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. తాడేపల్లిలో ఆర్గానిక్ ఫామ్ ను ఆమె సందర్శించి క్యాంప్ కార్యాలయం నుంచి సైకిల్పై ఆర్గానిక్ ఫామ్ కు వెళ్లారు. ప్రాతూరు రోడ్లోని ఏఎస్ఆర్ ఆర్గానిక్ వెజిటేబుల్ ఫామ్ ను మంత్రి సందర్శించారు. సేంద్రియ వ్యవసాయం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని, ఆరోగ్యకర జీవనానికి ఆర్గానిక్ వ్యవసాయం అవసరమని అన్నారు. ఇంధన పొదుపు కోసం సైకిల్ వినియోగించాలని మంత్రి సవిత సూచించారు. నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. నాయకుడికి అన్నీ తెలుసని, ఆయన మాటే శాసనం అంటూ నాగబాబు పెట్టిన పోస్టుపై ప్రకాష్ రాజ్ స్పందించారు. నాయకుడి మాటను అనుసరించాలని, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ పవన్ ఫోటో నాగబాబు పోస్ట్ చేశారు. అయితే మౌనంగా నాయకుడిని అనుసరించమనడంలో ఉద్దేశం ఏంటని, మౌనంగా బతకడానికి తాము జంతువులం కాదంటూ ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రశ్నించడం తమ హక్కు అని, ఏ నాయకుడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని పోస్ట్ చేశారు. జనసేన తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ తల్లి భారతమ్మ మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బోరబండలో భారతమ్మ భౌతిక కాయానికి పవన్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఓ వర్గం జనసేన నేతల చర్యలు వివాదాస్పదంగా మారాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కుంతి మాధవ స్వామి దేవస్థాన కోనేరు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే దేవాలయ కోనేరు ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యాలకు విరుద్ధంగా కొందరు స్థానిక నేతల వ్యవహారం ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ చిన్నమల్లయ్య పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసు నమోదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చిన్నమల్లయ్య బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విలువైన స్థలాలు, భవనాలు, అపార్ట్మెంట్లు నిరుపయోగంగా మారాయి. బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు వీల్లేక ఏళ్ల తరబడి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇనాం భూముల బాధితులు అవస్థలు పడుతున్నారు. వివిధ రకాల భూములకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారం చూపుతున్నా ఇనాం భూముల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం, ఇతర కుటుంబ అవసరాలు తీరక ప్రభుత్వం చూపే పరిష్కారం కోసం బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కృష్ణ వైద్య చికిత్స కోసం విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఇందులో భాగంగా వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తన నెల రోజుల జీతం నుండి ₹1,00,000 విరాళంగా అందించారు. అలాగే వీఎంఆర్డీఏ అధికారులు, సిబ్బంది తమ ఒకరోజు జీతం ₹1,28,000 ఎమ్మెల్యేలకు అందించి మానవత్వం చాటుకున్నారు.
దేశంలో నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆలోచనలకే వ్యతిరేకమన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఉత్తరాది వారేనని గుర్తు చేశారు. తమ రాజకీయ బలాన్ని చూపించడానికి సరిపడా సభ్యులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో దక్షిణాది ఎంపీలను సెకండ్ గ్రేడ్ పీపుల్ లాగా చూడొద్దని హితవు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా అని పేరు పెట్టారని చెప్పారు. హైడ్రా అనేది హిట్లర్కు ఇష్టమైన పదమని, హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చు అనే అర్థం ఉందని చెప్పారు. తనకు కేబినెట్ లో అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కోరారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాహుల్ గాంధీని ఆశాబహులు కలుస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వాలంటూ ఇటీవల రాహుల్ గాంధీని గడ్డం ప్రసాద్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి కలిశారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ అబద్దాలు మాట్లాడటం సరికాదన్నారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. మోదీ సర్కారు పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై చర్చకు మేము సిద్ధమని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఒకటంటే తాము 100 మాట్లాడాల్సి వస్తుందన్నారు. మేధావులు, కళాకారులపై పవన్ మాట్లాడిన తీరు బాగాలేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్కు కారు కొనిచ్చానని చెప్పి అవమానిస్తారని కవిత ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాలోని పలు రైస్ మిల్లులను తెలంగాణ ప్రభుత్వ విజయ రమణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లులకు వచ్చే ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా అన్లోడ్ చేయాలన్నారు. పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లిలో కొన్ని చోట్ల మిగిలిపోయిన ధాన్యాన్ని 2 రోజుల్లో పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేస్తామన్నారు. ధాన్యం నిల్వల గోదాంపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణకు ప్రమాదం తప్పింది. లిఫ్ట్లో 2వ అంతస్తు నుంచి కిందకు వస్తూ ఉండగా ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ కు పడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో ఎమ్మెల్యేతో పాటు మరో 6 ఉన్నారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. కరీంనగర్లోని కెమిస్ట్ భవన్లో ఘటన జరిగింది. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తూ ఉండగా బికనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామ శివార్లో తన కారును వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేను పరామర్శించి వేరే కారులో నిజామాబాద్ పంపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొమరం భీం జిల్లాకు చెందిన కళాకారుడు వినయ్ కుమార్ అభిమానాన్ని చాటుకున్నాడు. జమ్మి ఆకులపై రేవంత్ రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ కార్యక్రమాలను లిఖించాడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, నాయకత్వ చరిత్రను కొత్త తరానికి చేరువ చేయాలి అన్నదే తన లక్ష్యమని వినయ్ చెప్తున్నాడు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలను నిరసన చేపట్టారు. గెలిచిన తర్వాత ఎంపీని ఎప్పుడైనా చూశారంటూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. జగిత్యాల మంచిర్యాల హైవే 4 వరుసల విస్తరణకు ఆమోదం తన వల్లే జరిగిందని వంశీకృష్ణ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం పనులను తాను చేసినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని బీజేపీ నేతలు విమర్శించారు. బూత్ లెవెల్ అధికారుల పనితీరుపై ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా పర్యటించిన కలెక్టర్ గ్రామ సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గ్రామంలోని చెత్త సంపద కేంద్రం, ఎత్తిపోతుల పథకాన్ని గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ పోలీసుల ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో స్త్రీ రైడ్ ను ప్రారంభించారు. 55 మంది మహిళలు డ్రైవింగ్ లో శిక్షణ తీసుకుని ర్యాపిడో, ఓలా, ఉబర్ రైడర్లుగా పనిచేయబోతున్నారు. గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి స్త్రీలు కూడా ముందుకు రావడం సంతోషంగా ఉందని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. నిర్మల్ జిల్లాలో జొన్న అమ్మకం కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. కుబీర్ మండలంలో జొన్న టోకెన్ల కోసం రైతులు రాత్రి ఐకేపీ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ల కోసం ముందు రోజు నుంచే క్యూ కట్టారు. వరుసలో రాళ్లు, కర్రలు, బాటిళ్లనుంచారు. భోజనం తెచ్చుకుని రాత్రి అక్కడే నిద్రించారు. రైతుల అవస్థలు చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో రోగులు ఆందోళనకు దిగారు. వడ్డించిన అన్నం పాచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆర్థిక స్తోమత లేక ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే పాడైపోయిన అన్నం పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల నుంచి ఇలాగే చేస్తున్నారని, ఈ తిండిని తినలేక పారవేస్తున్నట్లు రోగులు తెలిపారు. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్ రోగుల బంధువుల పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలు ఫేస్ యాప్తో కూలీలకు తిప్పలు తప్పడం లేదు. చాలా మంది కూలీలను ఫేస్ రికగ్నిషన్ యాప్ గుర్తించడం లేదు. దీంతో ఇదిగో ఇలా ఫోటో కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కడప జిల్లా చక్రాయపేట మండల సురభి గ్రామంలో ఈ ఘటన జరిగింది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాతిపదికపై విశాఖ జిల్లా దాయర్తి గ్రామానికి వచ్చిన లాజికల్ సర్వే బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తమ జీవితాలే నాశనం అవుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేసేందుకు వీల్లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని సర్వే బృందాన్ని ప్రశ్నించారు. వారి దగ్గర ఎలాంటి సర్వే పత్రాలు, అనుమతులు లేకపోవడంతో సర్వే చేయొద్దని అధికారులు చెప్పారు. సర్వే బృందాన్ని వెనక్కి పంపారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆక్రమణలను తొలగించారు. ఫుట్పాత్ పై ఏర్పాటు చేసిన షాపులను పోలీసులు బందోబస్తు మధ్య అధికారులు తొలగించారు. పేద ఒంటరి మహిళలకు చేయూతనందిస్తూ ఉదారతను చాటుకున్నారు ఆమనగల్ మున్సిపల్ కౌన్సిలర్ పాపిశెట్టి రాము. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ఒంటరి మహిళ పద్మను కలిసి ఆమెతో మాట్లాడారు. తన వంతు సాయంగా 10,000 అందజేసి తన సేవా నిరతిని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రిలో దారుణం జరిగింది. అప్పిచ్చి వడ్డీ అడగడంతో ఏకంగా ఇంటిని పెట్రోల్తో తగలబెట్టాడు ఓ వ్యక్తి. పిప్రికి చెందిన రాజమల్లు అనే వ్యక్తి అబ్దుల్ బారీ అనే మరో వ్యక్తికి 6 ఏళ్ల క్రితం 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. వడ్డీకి సంబంధించి 2 లక్షలకు గాను బ్లాంక్ చెక్కు ఇచ్చి 8 నెలల తర్వాత డ్రా చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే అప్పిచ్చిన రాజమల్లు చెక్ ద్వారా 1,75,000 రూపాయలు డ్రా చేసుకున్నాడు. దీంతో డబ్బులు ఎందుకు విత్డ్రా చేసుకున్నావంటూ పెట్రోల్తో రాజమల్లు ఇంటిని తగలబెట్టాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు అబ్దుల్ బారీని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ హోంగార్డ్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తన భార్యను లోబర్చుకుని తనపై అక్రమ కేసులు పెట్టేలా ప్రోత్సహిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని హోంగార్డ్ ఆరోపించాడు. తన భార్యను తీసుకెళ్లడంతో పాటు తనకు ఇతర ప్రాంతాల్లో బందోబస్తు డ్యూటీ వేసి తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడంటూ ఎస్ఐపై ఆరోపిస్తూ బాధితుడు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలతో ఎస్ఐను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. కాంట్రాక్ట్ అధ్యాపకుడు గౌతమ్ వేధింపులు తట్టుకోలేక నర్సింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో గౌతమ్ను విధుల నుంచి తొలగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఏపీ నైరుతి రుతుపవనాలు తాకినట్టు ప్రకటించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో రుతుపవనాలు విస్తరించనున్నట్లు తెలిపింది. 3 రోజుల్లో తొలకరి జల్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం గోపతండా చెరువులో గ్రామస్తులు చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. తండావాసులు తండోపుతండాలుగా తరలివచ్చి ఉత్సాహంగా చేపల వేటలో పాల్గొన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు, యువకులు, వృద్ధులు సైతం చెరువు వద్దకు చేరుకుని చేపల వేట సాగించారు. కాకినాడ కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చోడపురెడ్డి శివకుమార్ ఆస్తులు చూస్తే కళ్లు చెదిరిపోతాయి. ఏసీబీ తనిఖీల్లో కోట్లు విలువ చేసే స్థిర చిరాస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. కాకినాడలోని శివకుమార్, ఆయన బంధువుల ఇళ్లతో పాటు కలెక్టరేట్ లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కాకినాడతో పాటు హైదరాబాద్ లో శివకుమార్ పేరు మీద ఆస్తులున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ గోల్నకాల్లోని అశోక్ ఫంక్షన్ హాల్లో చోరీ జరిగింది. నిద్రపోతున్న మహిళ నుంచి దుండగుడు మొబైల్ దోచుకెళ్లాడు. ఫోన్ దొంగిలించి పారిపోతున్న వీడియో సీసీ కెమెరాలో రికార్డైంది. నిందితుడి కోసం అమర్పేట్ పోలీసులు గాలిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఏఎస్ఆర్పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద మద్యం వ్యాన్ బోల్తా పడింది. సుమారు 10 లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లను స్థానికులు తీసుకెళ్లిపోయారు. చిత్తూరు నుంచి కార్వేట్ నగరం మండలానికి మద్యం తీసుకెళ్తున్న వ్యాన్ టైర్ పగిలిపోవడంతో వ్యాన్ బోల్తా పడింది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో పెద్దేరు నదిపై ఓ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన స్కూటీని తప్పించిపోయి పెద్దేరు నదిలోకి దూసుకెళ్లింది. అంబులెన్స్ సగభాగం డైవర్షన్ రోడ్డుపైన, సగభాగం పెద్దేరు నదిలో వేలాడుతూ ఉండిపోయింది. ఆ సమయంలో అంబులెన్స్ లో రోగురెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. అన్నామలై రాజీనామాతో తమిళనాడు బీజేపీలో ముసల ముదురుతోంది. అన్నామలై నిర్ణయానికి మద్దతుగా పలువురు నేతలు కూడా రాజీనామాల బాట పడుతున్నారు. అన్నామలై బాటలోనే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ కూడా చేరిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది కీలక నేతలు కూడా రాజీనామా చేశారు. మరోవైపు అన్నామలై ప్రారంభించిన కొత్త ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తూ ఉండడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. చెన్నై ఎయిర్పోర్ట్ లో అన్నామలైకు ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు ఎయిర్పోర్ట్ కు తరలివచ్చి అన్నామలైకు మద్దతుగా నినాదాలు చేశారు. కాగా తాను చేపట్టిన ఉద్యమం దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం భావజాలం, విలువలతో కొనసాగుతుందని అన్నామలై తెలిపారు. తనకు బీజేపీతో ఎలాంటి వైరం లేదని స్పష్టం చేశారు. కాగా అన్నామలై ప్రారంభించిన కొత్త ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తూ ఉండటం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలపై కోడిగుడ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన వారం రోజుల్లోనే పార్టీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ మజుందార్పై కోల్కతాలో కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆస్తి ఆక్రమణ కేసులో అరెస్టైన జయప్రకాష్ ను పోలీసులు తీసుకెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనపై జరిగిన దాడికి నిరసనగా కారు దిగేదే లేదంటూ జయప్రకాష్ పట్టుబట్టారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ప్రారంభించింది. యువత, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరుకుని మద్దతు తెలిపారు. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ, ఓఎస్ఎం వ్యవస్థలు అవకతవకల నేపథ్యంలో సీజేపీ ఆందోళనలు చేపడుతోంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇచ్చిన పిలుపుతో వేలాది మంది యువత తరలివచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మేము మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు అంటూ నినాదాలు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో సింగపూర్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపంతో రన్వేపై నిలిచిపోయింది. దీంతో సింగపూర్ వెళ్లాల్సిన 133 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు లోపాన్ని సరిచేయడంతో విమానం సింగపూర్ బయలుదేరి వెళ్లింది. పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ చురకలు వేశారు. ఆంక్షలతో భారత్ ఇబ్బంది పెట్టాలని చూస్తే అవి బూమరాంగ్ అవుతాయన్నారు. రష్యాలో నిర్వహించిన సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొన్న పుతిన్ భారత్తో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా మాట్లాడారు. భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామ్య దేశాల్లో ఒకటని, మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావానికి ఇరు దేశాల మధ్య సంబంధాలు లోను కావని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ పూర్తిగా సార్వభౌమ దేశంగా తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోందని కొనియాడారు. భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ 2026 టైటిల్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ పై అద్భుతమైన విజయం సాధించి కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. టోర్నీ మొదట్లో వరుసగా 2 ఓటములు చవిచూసిన ప్రజ్ఞ ధైర్యం కోల్పోకుండా తిరిగి బలంగా పుంజుకున్నాడు. కార్లసన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను ఒకే టోర్నీలో 2 సార్లు ఓడించి సంచలనం సృష్టించాడు. చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ ప్రజ్ఞానందకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ చరణ్ పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై విమర్శలు వచ్చాయి. దీంతో జాన్వీ కపూర్ సన్నివేశాలు తొలగిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక సినిమాలోని సన్నివేశాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలంటూ పెద్ద సినిమా దర్శకుడు బుచ్చిబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆసియా క్రీడలను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు జట్టులో కీలక మార్పులు చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను కొత్త సారథిగా నియమించారు. అదే సమయంలో దేశవాళీ ఐపీఎల్ క్రికెట్లో పరుగుల వరద పారించిన 15 ఏళ్ల బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీని తొలిసారి జాతీయ జట్టులోకి సెలెక్టర్లు తీసుకున్నారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ పగ్గాలను బీసీసీ అప్పగించింది. అయితే సూర్యకుమార్ యాదవ్ జట్టులోనూ చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.